కేసీఆర్ మీద ఉన్న కోపంతో మేడిగడ్డ పిల్లర్ పగుళ్లను కుట్రపూరితంగా చూపించి నీళ్లను ఆపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన వరి పొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులను పరామర్శించారు. సిరిసిల్ల ప్రాంతంలోని చాలా మంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్ కాంగ్రెస్ హయాంలో రైతులు కష్టాలు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని కేటీఆర్ కామెంట్ చేశారు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు నీటి ద్వారా సిరిసిల్ల రైతులను కాపాడాలన్నారు. 48 గంటల్లో నీళ్లను వదిలిపెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.